ఆయన శిష్యులతో కూడా కెద్రోను అనేటువంటి వాగు దాటి అక్కడ ఒక తోట ఉంది, ఆ తోటలోకి వెళ్ళాడు. ఈ తోటే గెత్సెమనే తోట. దీని గురించి మిగిలినటువంటి సువార్తల్లో మనకు స్పష్టంగా ఉంటుంది. మిగిలిన సువార్తలు ఆల్రెడీగా రాయబడ్డాయి. ఆ సువార్తలు అందరూ చదువుతూ ఉన్నారు అప్పటికే. కాబట్టి ఇది సినాప్టిక్ గాస్పల్లా కాకుండా థియలాజికల్ గాస్పల్గా, లేకపోతే యేసు క్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే మన ఆత్మీయ జీవితాలకి కేంద్రితంగా ఉండాలి అనేటువంటి క్రైస్తలాజికల్గా రాసినటువంటి సువార్త. కాబట్టి ఇందులో ఎక్కువ డీటెయిల్స్, అనవసరమైన డీటెయిల్స్, ఆల్రెడీ తెలిసిన డీటెయిల్స్ని మళ్ళా యోహాను ఇంక్లూడ్ చేయట్లేదు. మనం కూడా కొన్ని విషయాలు మిగిలిన గాస్పల్ నుంచి మనం తీసుకొని జ్ఞాపకం చేసుకుంటూనే యోహాను ఏం చెప్పాలనుకుంటున్నాడా అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే మాటలు చెప్పిన తర్వాత శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటుకొని వెళ్ళాడు. ఈ 18వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే ఇది ద వే ఆఫ్ పెయిన్ స్టార్ట్ అయింది. దీన్ని పాపులర్గా లాటిన్లో వియా డొలరోసా అంటారనమాట. అంటే ద వే ఆఫ్ పెయిన్ ఆర్ ద వే ఆఫ్ ప్యాషన్ అని కూడా అనొచ్చు. అనంటే వేదనతో కూడినటువంటి మార్గము ప్రారంభమైంది. ఈ వేదనతో కూడిన మార్గాన్ని సిలువ మార్గం అని మనం అనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులని, తన మీద విశ్వాసం ఉంచిన ప్రతి వారిని కూడా వారి దగ్గర నుండి వారు కోరుకునేటువంటి విషయం ఏంటి అనంటే, వారు తమ సొంత సిలువనెత్తుకొని వారు ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. ఆయన సిలువ మార్గంలో ఆయన వెంబడించాలి అనేటువంటిది ఆయన మీద విశ్వాసం ఉంచే వారి దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నటువంటి విషయం. ఊరికనే వారిష్టం వచ్చినట్లు, మన ఇష్టం వచ్చినట్లు మనం వెంబడించడం కాదు. కానీ క్రైస్ట్ వాంట్స్ us టు ఫాలో హిమ్ నాట్ ఇన్ అవర్ ఓన్ వే బట్ ఇన్ హిస్ వే. హీ వాంట్స్ us టు వాక్ ఇన్ ద వే ఇన్ విచ్ హీ హ్యాడ్ వాక్డ్. దట్ ఈస్ నథింగ్ బట్ ద వే ఆఫ్ పెయిన్, ద వే ఆఫ్ ద క్రాస్, ద వే ఆఫ్ క్రాస్. సో ఆ మార్గము ఈ 18వ వచనం నుంచి, అధ్యాయం నుంచి మనకు వివరించడం ప్రారంభిస్తాడు. సో వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ చాప్టర్ 18 ఈజ్ వీ కెన్ లెర్న్ వాట్ ఇట్ మీన్స్ బై ద వే ఆఫ్ పెయిన్. వాట్ ఈజ్ ద వే ఆఫ్ క్రాస్? సిలువ మార్గం ఏంటి అనేటువంటిది మనకి ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలాగా చేసేటువంటి అధ్యాయాలు ఇక్కడ నుంచి ప్రారంభమవుతాయి. 18వ అధ్యాయము అలాంటి అధ్యాయం, గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయాన్ని ఎందుకు ఈ మార్గాన్ని మనం చూపించాలనుకుంటున్నాడు అని అంటే, ఒకటి, మన పాపానికి ప్రతిగా యాజ్ ఎ సబ్స్టిట్యూట్ హీ టుక్ దట్ వే, అండ్ ఆల్సో యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ హీ టుక్ దట్ వే. బోత్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ అండ్ యాజ్ ఎ ఎగ్జాంపుల్. మనకు బదులుగా ఆయన ఆ మార్గాన్ని తీసుకున్నాడు, మనకు మాదిరిగా కూడా ఆయన ఆ మార్గాన్ని తీసుకున్నాడు. మనకు బదులుగా ఆ మార్గాన్ని తీసుకున్నప్పుడు మళ్ళీ మనం ఆ మాదిరిని తీసుకొని మళ్ళీ అదే మార్గంలో మనం ఎందుకు వెళ్ళాలి అని మనకు ప్రశ్న రావచ్చు. చూడండి, మనము ఆ మార్గంలో వెళ్తాము, కానీ మనం మోసేది ఆయన సిలువని కాదు. లోక పాపం అంతటికీ రావాల్సినటువంటి శిక్షను ఆయన ప్రతి ఒక్కరికి, మనలో ప్రతి ఒక్కరి మీదకి రావాల్సిన భయంకరమైన నరకాన్ని ఆయన మోసాడు. కానీ మనం మోయవలసింది ఆ సిలువని కాదు. మనం వెళ్ళవలసిన మార్గం అదే, కానీ మనం మోయవలసింది మన సిలువని. ఎవరి సిలువని? మన సిలువని. మార్కు సువార్త 8వ అధ్యాయం ఒకసారి తీసి అక్కడ ప్రభు తన శిష్యుల నుండి, తన విశ్వాసుల నుండి ఏం కోరుతా ఉన్నాడో, అసలు విశ్వాసం అంటే ఎలా ఉంటుందో ఆయన ఎలా వివరిస్తున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అంతటా తీశారా? అందరూ తీశారు కదా. అంతటా ఆయన తన శిష్యులను, జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణం రక్షింపగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము, సువార్త నిమిత్తము
తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటామన్న వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణము ప్రతిగా ఏమి? వ్యభిచారము పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గురించి నా మాటలను గురించి సిగ్గుపడి వాడెవడో వారిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను. కాబట్టి నన్ను వెంబడించగోరువాడు నీ సిలువని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దాని వివరణ కింద చేశాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే యాటిట్యూడ్తో ఉంటే పోగొట్టుకుంటాడు, పోగొట్టుకోవాలనే యాటిట్యూడ్తో ఉన్నవాడు కాపాడుకుంటాడు. ఇంకా ఏంటి? సర్వలోకమును సంపాదించుకునే ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ఉపయోగం? కాబట్టి తన ప్రాణముకు ప్రతిగా ఒక మనిషి ఏమి ఇవ్వగలడు? తన ప్రాణమే పోతే తన ప్రాణాన్ని, నా ప్రాణమైనా పర్వాలేదు, నాకు మనుషులు నన్ను మెచ్చుకుంటే చాలు, నాకు ప్రాణమైనా పర్లేదు, మనుషులు నాకు దూరం అయిపోతే చాలు అనుకుంటే ఏం ఉపయోగం? అది దానికి మించినటువంటి బుద్ధిహీనత ఇంకొకటి. నీకు ప్రాణమే లేకపోతే మనుషులు నీకుంటే ఉపయోగం ఏముంది కదా? అలాగనే నీ ప్రాణం పోగొట్టుకున్నట్టే. ప్రభువును నువ్వు పోగొట్టుకున్నావంటే నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టు. ఇంకేంటి ఉపయోగం? నీకు ఏంటి ప్రయోజనం అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. వ్యభిచార తరము, పాపము చేయువారి తరము మన చుట్టూ ఉన్నది. ఈ విశ్వాసాన్ని అర్థం చేసుకోలేని తరం మన చుట్టూ ఉన్నది. ఇటువంటి తరము వారితో మనం కూడా కలిసిపోయి మనము ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన గురించి, ఆయన మాటల్ని గుర్చియు, నన్ను గుర్చియు, నా మాటల్ని గుర్చియు, నన్ను గుర్చియు, నా మాటలను గుర్చియు. యేసుప్రభు దేవుడండి, యేసుప్రభు నమ్ముతున్నానని చెప్పి ధైర్యంగా చెప్పొచ్చు. కానీ ఆయన మాటల గురించి ధైర్యంగా, ఇది ఆయన మాట, ఇది ఆయన వాక్యం, ఈ వాక్యానికి తగినట్లుగా నేను బ్రతకాలని ధైర్యంగా సమాజంలో నశించిపోయే వారి మధ్యలో వెలుగుగా నువ్వు ఉంటున్నావా? సిగ్గుపడుతున్నావా? ఇది సిలువ మార్గం. ఈ సిలువ మార్గంలో నడిచేవాడే నిజమైన విశ్వాసి. ఈ సిలువ మార్గంలో నడిచేవాడు జీవము కలిగిన వాడిగా ఉంటాడు. ఈ సిలువ మార్గంలో నడిచేవాడు మనుషులు ఎదుట సిగ్గుపడకుండా ధైర్యముగా, వాక్యము నిమిత్తము కూడా ధైర్యముగా, రోషముగా నిలబడేవాడు. అటువంటి వాడిని చూచి ఆ దినాన ప్రభు హర్షిస్తాడు, సంతోషిస్తాడు. వాడే నిజమైన విశ్వాసి. ఇదే సిలువ మార్గం. ఆ సిలువ మార్గంలో ప్రభుకున్న యాటిట్యూడ్ ఇదే. కాకపోతే ఆయన సామర్థ్యాన్ని బట్టి, ఆయన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీని బట్టి, ఆయన తండ్రికి ఇచ్చినటువంటి మాటను బట్టి ఆయన అనుభవించినటువంటి వేదన వేరు. అది ఎవరో అనుభవించలేం, అది ఎవరో మనం చేయలేం, ఆ సిలువను ఎవరో మోయలేం. కానీ మార్గం ఒకటే, గుర్తుపెట్టుకోండి. మార్గం ఒకటే, గుర్తుపెట్టుకోండి. క్రాస్ ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ హిస్ క్రాస్, దిస్ ఈజ్ అవర్ క్రాస్, బట్ ద వే ఈజ్ ఆల్ ద సేమ్. రిమెంబర్ దాట్. The way is all the same. There is glory in this way. There is great hope in this way, that when he comes again, I will find praise, I will find appreciation, I will find my reward. There is a great hope in this way. There is a great strength in this way. ప్రభువారు కూడా అడుగడుగున బలపరచబడ్డారు. ప్రభువారు కూడా అడుగడుగున ఆయన తన తండ్రికి ఇచ్చినటువంటి మాటను బట్టి ఆయన ముందుకెళ్ళాడు. ఆయనకి బలం, ఆయన కృప లేదు. తండ్రి చేయి విడిచిపెట్టాడు సిలువలో. సిలువ ఆయన ఎక్కినప్పుడు, ఆ సిలువలో ఆయన మరణిస్తా ఉన్నప్పుడు తండ్రి చేయి విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఆయన మీద కనిపించినటువంటి పాపాన్ని బట్టి. ఆ పాపాన్ని ఆయన మోసుకుంటున్నాడు కాబట్టి ఆయనకు ఆ రోజున కృప లేదు. కానీ ఈరోజు మనకేముంది? కృప ఉంది. ఆ సిలువ వేరు, ఇది మన సిలువ. అది అందరి నిమిత్తం, అందరికి బదులుగా ద్రోహిమైపోయి మోసేటువంటి సిలువ కాదు. ఇది యేసయ్య కోసం. యేసయ్య ముందుగా ఉండగా, యేసయ్య కృపనిస్తూ ఉండగా, యేసయ్య మనల్ని బలపరుస్తూ ఉండగా, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉండగా, సహోదరులందరూ సాక్షి సమూహం అని మనకు చుట్టుముట్టి ఉండగా బలము తెచ్చుకుంటూ, బలము పొందుకుంటూ, ధైర్యముతో
సహాయమును పొందుకుంటూ ముందుకెళ్ళేటువంటి సిలువ ఇది. దీన్ని కూడా మోయడానికి నిజమైన విశ్వాస అయితే సంకోచించడు, ఇంకా సంతోషపడతాడు. ఎందుకనంటే ఈ సిలువను మోస్తూ ఉండగా నాకేముంది? కృప ఉంది. ఈ సిలువను మోస్తూ ఉండగా నాకేముందంటే బలముంది. కాబట్టి నేను ఎందుకు సంకోచిస్తానని చెప్పి వ్యభిచారపు తరము ఏ విధంగా వెళ్ళినా సరే నేనైతే యెహోవా కోసమే బ్రతుకుతానని ధైర్యంగా నిలబడతాడు. అది నిజమైన విశ్వాసం చేసేటువంటి పని. అయితే మనకు మాదిరి చూపించడానికి ఇది అంతటికీ కూడా ఈ మార్గం ఎలా ఉంటుందని మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఆయన జీవితాన్ని యోహాను మనకు చూపిస్తూ ఉన్నాడు ఈ 18వ వచనంలో. ఆయన ఏ విధంగా హింసించబడ్డాడో, మనకంటే ముందుగా ఆయన ఏ విధంగా శ్రమ పెట్టబడ్డాడో, అవమానించబడ్డాడో, ఒంటరితనానికి గురయ్యాడో, ఇవన్నీ వివరించుకుంటూ వస్తూ ఉంటాడు ఈ యోహాను ఈ 18 నుంచి. సో ఆ క్రమంలో కనుక మనం చూస్తే మొదటి వచనంలో అక్కడ శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి అక్కడ ఉన్నటువంటి ఒక తోటలోనికి శిష్యులతో కూడా వెళ్ళెను అనేటువంటి మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కెద్రోను వాగు అనేటువంటి వాగు ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో దాదాపు ఒక 5 సార్లు ఈ కెద్రోను వాగు గురించి మనకు కనిపిస్తుంది. ఆసా అనేటువంటి రాజు తన దుష్టురాలైనటువంటి తన తల్లి కొన్ని విగ్రహాలని తయారు చేసుకొని పెట్టుకుంటే ఆ విగ్రహాలన్నిటినీ పగలగొట్టి నాశనం చేయడానికి ఆ వాగుని వాడుకున్నాడు. ఆసా అనే ఒక ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు. ఆ రాజు అలాగనే జోసయ అనేటువంటి రాజు, తనకంటే ముందు దుష్టరాజులు పరిపాలించారు. జోసయ చాలా చిన్నతనంలో రాజుగా వచ్చాడు. రాజుగా వచ్చిన వెంటనే ఆయన దేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ, విగ్రహ ఆరాధనని అన్నిటిని తీసివేసి ఆ వాగులో దాన్ని కలిపివేశాడు. అపవిత్రమైన ఆరాధన పద్ధతులను తీసివేశాడు. స్వచ్ఛమైన నిజమైన పరిశుద్ధ దేవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించేవారిగా తన దేశాన్ని చేయాలని ఇష్టపడ్డారు. అలాగే ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇశ్రాయేలును ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి మలినాన్నంతా తీసివేయాలనుకున్నప్పుడు ఆ వాగు దాటుతారు. తన ప్రజల్లో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, మలినాన్ని, పాపాన్ని తీసివేయాలనుకున్నప్పుడు రాజులు ఆ వాగుని, రాజులు, యాజకులు, కొంతమంది ప్రవక్తలు ఆ వాగుని దాటినట్లుగా ఆ వాగు సంబంధించినటువంటి వాక్యాలు మనం చూస్తాం. అది యాక్చువల్గా అది సంవత్సరం అంతా కూడా ఎండిపోయి ఉంటుంది. వర్షాకాలంలో మాత్రమే, లేకపోతే ఆ వింటర్ వర్షాలు పడిపోయిన తర్వాత వింటర్ స్టార్ట్ అయ్యే టైంలో అది వాగుగా మారుద్ది. అప్పుడు దాకా ఎండిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని వింటర్ బ్రూక్ అంటారు. మనం గ్రీక్లో చూసినా సరే బ్రూక్ అనేటువంటి పదం మనం చూస్తాం. కాబట్టి అటువంటి వాగు అక్కడ ఉంది. దాన్ని దాటుకొని అవతల ఉన్నటువంటి గెత్సెమనే అనే ఒక తోటలోకి ప్రభు ప్రవేశిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక ఆల్రెడీగా శిష్యులు ఉన్నదే తక్కువ మంది. ఆ ఉన్న తక్కువ మంది శిష్యుల్లో 12 మంది శిష్యుల్ని, ఇంకొంతమందిని మాత్రమే ఆ మేడగదిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ పస్కా పండుగను ఆచరించారు. ఆ ఉన్నటువంటి ఆ గుప్పెడు మంది మనుషుల్లో ఒకడు వెళ్ళిపోయాడు. ఇంకా 11 మంది మిగిలారు. ఈ 11 మందిలో ఇప్పుడు ఆయన వీరితో కలిసి ఆ వాగు దాటి ఆ గెత్సెమనే తోటలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? చూడండి, క్రమేణా ఏమవుతుందంటే తన ప్రభావము, తన పలుకుబడి, తనను వెంబడించేటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతూ వస్తున్నారా, తగ్గిపోతూ వస్తున్నారా? తగ్గిపోతూ వస్తున్నారు. ఆయన విడిచిపెట్టేవారు పెరుగుతూ వస్తున్నారు. ఒంటరితనం పెరుగుతూ వస్తూ ఉంది తప్ప ఒంటరితనం తరిగిపోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది సిలువ మార్గం. మనం వెళ్ళవలసిన మార్గం ఇదే, గుర్తుపెట్టుకోవాలి.
సిలువ మార్గం ఇది. ఆ తర్వాత ఈ 12 మంది, ఈ 11 మంది వెళ్ళిన తర్వాత ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు. ఆ ప్రార్థన చేసుకుందాం అనుకొని 12 మందితో కలిసి 12 మంది ఉన్నారు, ఆహా రండి ప్రార్థన చేసుకుందాం అని చెప్పలేకపోయాడు. ఎందుకనంటే ఆ 12 మంది నిద్రావస్థలో ఉన్నారు. ఆ 12 మందికి అసలు ఎంతవరకు అర్థమైందో తెలీదు. ఈయన పొందబోయేటువంటి శిక్షణ గురించి, ఈయన పొందబోయేటువంటి శ్రమను గురించి, ఈయన పొందబోయేటువంటి పరిస్థితిని గురించి ఎంత వివరించినా వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో తెలియని పరిస్థితి. ఎవరికి? ఆ 12 మంది, ఆ 11 మందికి కూడా. అందుకనే మార్కు సువార్త 14:33 కనుక చూసినట్లయితే, మార్కు 14:33 చూడండి. పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. చూసారా ఎంతమందిని తీసుకెళ్ళాడంట? ఎంతమంది తీసుకెళ్ళాడు? పేతురును యాకోబును యోహాను తీసుకెళ్ళి అక్కడ చింతాక్రాంతుడు అవ్వడానికి ఆరంభించి ఏం చెప్పాడు? నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు. చూసారా ఆల్రెడీ చాలామంది ముందే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా కఠినమైన బోధ. ఒక 12 మంది మిగిలారులే అనుకుంటే 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు. సరే ఒకడు వెళ్ళేవాడేలే అనుకుంటే అలా ముందుకెళ్తే ఉన్న ఆ 11 మంది మిగిలారు. ఆ 11 మందిలో అందరూ కలిసి ప్రార్థన చేసేవాళ్ళ, అందరికీ ఈయన ఎంత వేదనలో ఉన్నాడో అర్థమవుతుందా? అందరికీ అర్థం కాదని ఈయనకు తెలుసు. కాబట్టి వాళ్ళని కూడా అడగట్లా, ముగ్గురినే అడుగుతున్నాడు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. ఈ పుస్తకం రాసిన యోహాను గారే. నా గురించి మళ్ళీ రాసుకోవడం ఎందుకులే, ముందు చదివంటారు కదా మార్కు సువార్తలో అని చెప్పి మళ్ళీ రాయలా. ఈ ముగ్గురిని పిలిచి, మీరన్నా నాతోటి కొద్ది కాలము నా హృదయం వేదనతో నింపబడింది, కొంత నాతో కలిసి ప్రార్థన చేయండి అని చెప్తే ఈ ముగ్గురు కూడా ప్రార్థన చేయకుండా నిద్రపోయారు. అర్థమవుతుందా చెప్పింది? ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రభు ఎంత ఒంటరితనంలో ఆయన ఉన్నప్పటికీ తన తండ్రితో తనకున్నటువంటి సంబంధాన్ని ఆయన విడిచిపెట్టుకోవట్లేదు. అదవుతుందా? మిగిలిన వారు ఈయన్ని ఒంటరివాడిగా చేశారు కానీ ఈయన మాత్రం ఒంటరివాడిగా మారలేదు. అది మనం అక్కడ నేర్చుకోవాల్సిన విషయం. మిగిలిన వారు ఈయన్ని ఒంటరిగా వదిలేశారు కానీ ఆయన మాత్రం 12 మందిలో నుంచి మళ్ళీ 11 మందిని తీసుకెళ్ళాడు. 11 మందిలో ఇంకొంచెం కొంతమందిని అక్కడే పెట్టి ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురు దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. వెనక్కి చూస్తే ఈ ముగ్గురు కూడా ప్రార్థన చేయట్లా, ఈ ముగ్గురు కూడా పడి నిద్రపోతున్నారు. అదవుతుందా చెప్పింది? చూడండి, అంటే దేవుడు సహవాసాన్ని కోరుకునేవాడు. సహవాసాన్ని ఏ విధంగా కోరుకోవాలో కూడా ఆయనే మనకు మాదిరి చూపిస్తున్నాడు. మనం ఇందాక 17వ అధ్యాయంలో చదువుకున్నట్లుగా ఏకత్వం ఎలా కలిగి ఉండాలో కూడా మాదిరి కూడా ఆయనే చూపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆయన ఒక జ్యేష్ఠ సహోదరుడుగా ఉండి ఆయన శిరస్సు యాక్చువల్గా సంఘానికి, కానీ ఆయన మానవ రూపంలో ఇక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళతో కలిసి ఒక సహోదరుడిగా వాళ్ళ ప్రార్థననే కోరుకుంటున్నాడు. ప్రభువే ప్రార్థనని కోరుకుంటే మనం మాత్రం ప్రార్థనని కోరుకోం. మన అంతరంగం తెలిసి మన దగ్గరికి వచ్చి ప్రతోడు ఏం చేయాలి? ప్రార్థన చేసి పోవాలి. ఇది మన కోరిక.
అర్థమవుతుందా? ప్రభువుని వాళ్ళు ఒంటరి చేశారు, కానీ ప్రభు ఎప్పుడు కూడా తన ప్రజలకు దూరంగా ఉండలేదు. వారి యొక్క సహవాసాన్ని ఆయనే కోరుకున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన బలహీనుడనే కాదు, మాదిరి చూపించడానికి, ఏకత్వాన్ని చూపించడానికి. ఏకత్వం అది ప్రభుకు అవసరమా? ఇంకొకరు ప్రార్థన చేయడం, ఆయనతో కలిసి ప్రార్థన చేయడం ఆయనకు అవసరం ఉందా? ఆయనకు అవసరమా? ఎందుకు అడిగాడు? ఏకత్వము చూపించడానికి, ప్రదర్శించడానికి అని కూడా అనకూడదు. ఏకత్వం ఉంటే అంతే అడుగుతారు. నీకు అవసరం ఉన్నా, నీకు సామర్థ్యం ఉన్నా లేకపోయినా ఏకత్వం ఉన్నప్పుడు అంతే అడుగుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు అడగడు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కదా, మహిమలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు అడగడు. కానీ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు పూర్తిగా మానవుడిగా, పూర్తిగా దేవుడిగా ఉన్నాడు కదా. అందులో మనం మాదిరిని వెతుక్కోవాలి. ఓహో, ఏకత్వం అంటే ఇట్లా ఉంటుందా, సహవాసం అంటే ఇట్లా ఉంటుందా, మనం అర్థం చేసుకోవాలి. చూడండి, నేను పవర్ పాయింట్ తయారు చేయలేకపోయాను, కానీ మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి. సాయంత్రం తయారు చేసి మనం ఈవినింగ్ దాంట్లో మీకు ఆ పవర్ పాయింట్ చూపిస్తాను. లోన్లీనెస్ వర్సెస్ ఫెలోషిప్. లోన్లీనెస్ వర్సెస్ ఫెలోషిప్. ఒంటరితనంలో సహవాసం. దిస్ ఇస్ ద వే ఆఫ్ ద క్రాస్. దిస్ ఇస్ ద వే దట్ యూ అండ్ మీ హ్యావ్ టు అడాప్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో హిమ్. చూడండి, ఆ తర్వాత 2వ వచనం చూసినట్లయితే, యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెలుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. పలుమార్లు తన శిష్యులతో కలిసి అక్కడికి వెళ్ళేవాడంట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ఆయనకు అలవాటు. తన శిష్యులతో కలిసి వెళ్ళేవాడు, వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ స్టడీ కనెక్ట్ చేసేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారని అంటే, అది ఊరికే తోట అంటే ఒక తోట కాదు, ఆ తోటలో ఒక చిన్న గుడారం కూడా ఉండేది. అది గెత్సెమనే అనే పేరుకు అర్థమే ఏంటి అని అంటే నూనె గానుగా అని అర్థం, ఆయిల్ ప్రెస్ అని అర్థం. అర్థమవుతుందా? సో నూనె తీసేటువంటి ఒక ఫ్యాక్టరీ, చిన్న ఫ్యాక్టరీ ఉంటుంది అన్నమాట. అందులో కూడుకొని అదంతా కూడా ఆలివ్ ట్రీస్ ఉండేటువంటి తోట. ఆ తోటలోనే ఒక ఆయిల్ ప్రెస్ ఉంది. అక్కడ ఆయిల్ని తీసేటువంటి ఒక పరిశ్రమ నడుస్తూ ఉంటుంది. రాత్రిపూట ఎవరు ఉండరు, వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ చక్కగా ప్రార్థన చేసుకుంటారు. చక్కగా ప్లేస్ దొరుకుతుంది కదా, అక్కడే ప్రార్థన చేసుకొని, అక్కడే పడుకొని, అక్కడే నిద్రపోయి పొద్దున్నే లేచి వచ్చేవాళ్ళు అని చెప్పి చాలామంది బైబిల్ పండితులు కామెంటరీస్లో రాయడం మనకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడికి చాలాసార్లు కూడా తన శిష్యులతో కూడా వెళ్ళి సహవాసం చేయడం ఆయనకు అలవాటు. ఈ శిష్యుల్లో ఎవడున్నాడు? వీడున్నాడు కదా, మనోడు. వీడు కూడా పోతున్నాడు. వాడికి ఆ స్థలం బాగా తెలుసు. ఆ స్థలం వాడికి బాగా తెలియడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, యేసు ప్రభును పట్టించడానికి ఆ స్థలాన్ని యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళేటువంటి వ్యక్తులకు వాడే తెలియచేశాడు. చూడండి, యోహాను మనకు ఏం తెలియజేయాలనుకుంటున్నాడు? ఈ ఫ్యాక్ట్ని మనకు తెలియజేయడం ద్వారా, చెప్పడం ద్వారా యోహాను మనకి ఏం నేర్పించుకోరుతున్నాడు అని అంటే, యేసు ప్రభుకు తెలీదా వాడు ఆ స్థలంలో వాడు ఎప్పుడొకప్పుడు వాడు తీసుకొస్తాడు నన్ను పట్టించడానికి, వీడికి అన్ని స్థలాలు చెప్పడం ఎందుకు, అన్నీ చెప్దాం, ఇది ఒక్కటి చెప్పకుండా ఉందాం అని యేసు ప్రభు అనుకోవచ్చు కదా. అనుకోలేదు. యేసు ప్రభు అనుమతించాడు. అలా అనుమతించడానికి ఆయనకి శక్తి ఉంది, ఆయనకు అర్హత ఉంది, మనకు అర్హత లేదు. అర్థమవుతుందా? మనకు అర్హత లేదు. మనం అటువంటి వ్యక్తులను అనుమతించామనుకో, ఇప్పుడు పౌలు ఏమంటాడు అంటే, మీరు అటువంటి వ్యక్తుల్ని ఉండనిచ్చుచున్నారు, నేను వచ్చి మీ సంగతి తెలుస్తానంటాడు, కొరింథీయులతో అన్నట్టు. అర్థమవుతుందా? సో అటువంటి వ్యక్తులు మీరు ఉండనివ్వడానికి, మనం ఉండనియడానికి వీలు లేదు, కానీ దేవుడు ఉండనిచ్చాడు. మన మధ్యలో కూడా
అటువంటి వ్యక్తులను దేవుడు ఉండనివ్వచ్చు. కానీ విశ్వాసిగా ఉంటున్నటువంటి ఎవరైనా సరే ఆ వ్యక్తితో మనం సహవాసం చేస్తాం, స్నేహం చేస్తాం. మన హృదయ అంతరంగాలను, అందరి హృదయ అంతరంగాల నోతుల్ని మనం చూడలేం. ఆ వ్యక్తితో సహవాసం చేసి మనం అన్ని విధాలుగా సహాయపడి, మనం లోబడి అన్నీ చేస్తాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా అది మన ఆశీర్వాదమే, కానీ దానివల్ల మనకు నష్టమేమీ ఉండదు. ఎందుకంటే మన వాక్యాన్ని లోబడుతున్నాం కాబట్టి. కానీ ఏదైనా పాపము ఫ్రూట్స్ కనిపించాయి అనుకోండి, వాడు అవిశ్వాసానికి ఫ్రూట్స్ బయటికి కనిపిస్తే అప్పుడు మాత్రం డిసిప్లిన్ చేయాలి, అది వేరే విషయం. అప్పుడు దాకా ఏం చేస్తాం? కొనసాగుతాం. అలా కొనసాగినందుకు ఒక్కోసారి మనం నష్టపోవచ్చు. రిచర్డ్ వోంబ్రాండ్ గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కదా. ఆయనను పోలీసులు పట్టుకుంది కూడా ఇట్లానే. ఇస్కరియోతు యూదా వచ్చి యేసు ప్రభువుని పట్టించినట్లు ఆయన సొంత చర్చ్ మెంబరే ఆయన పోలీసులకు పట్టిస్తే ఆయన 14 ఏళ్ళు జైల్లో టార్చర్ పెట్టబడి ప్రభు సేవ ప్రభు కోసం బ్రతికి ఆయన బయటకు వచ్చాడు. చిన్న సంఘం, 14 మంది 20 మంది ఉండే సంఘం, ఆ సంఘంలో ఒకడు ఆయన పట్టించేశాడు. ఆ 20 మంది కోసమే వేరే దేశానికి వెళ్ళే అవకాశం వస్తే కూడా అక్కడికి వెళ్ళకుండా ఆయన అక్కడే ఉన్నాడు, రొమేనియాలోనే ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తే అతన్ని పట్టించేశాడు. అర్థమవుతుందో చెప్పింది? కాబట్టి అంటే ఏంటి, ఆయన రిచర్డ్ వోంబ్రాండ్ తెలివి తక్కువ పనిచేశాడా? దానివల్ల ఏమైందంటే సంఘం చెదిరిపోయింది, పరిచర్య ఆగిపోయింది. తన భార్య పిల్లలు ఒంటరిళ్ళు అయిపోయారు. 14 ఏళ్ళు భార్య పోరాడితే ఆయన బయటకు వచ్చాడు. ఆయన సైబీరియాలో భయంకరమైనటువంటి సోవియట్ ప్రిజన్లో పడ్డాడు. భయంకరమైనటువంటి టార్చర్ని 14 ఏళ్ళు అనుభవించి బయటకు వచ్చాడు. 14 ఏళ్ళు పోయినాయి. ఇప్పుడు ఏం సాధించినట్లు? ఆ సంఘం కోసం, ఆ సహోదరుల కోసం, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల కోసం అక్కడే ఉండి ఎంత నష్టపోవడం అవసరమా? ఇంత నష్టపోయి కూడా నేను చాలా తెలివి తక్కువ పని చేశానయ్యా, 14 ఏళ్ళు జైల్లో మగ్గి వచ్చాను, మీరెవరు తప్పుడు పని చేయబాకండి, సహవాసాన్ని నమ్ముకోబాకండి, ఎవడిని నమ్ముకోబాకండి, సువార్తకి వార్త అని చెప్పి తిరగబాకండి, మీరు చక్కగా ఎట్లా సెటిల్ అవ్వండి, ఏదో డబ్బులు సంపాదించుకోండి అని చెప్పాడా? చెప్పలా. ఆయన తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఆయన తన భార్య కలిసి ప్రపంచమంతా తిరిగి దేవుని కృపను గురించి వివరించారు. ఆ వేదనలో, ఆ శోధనలో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత కృపనిచ్చాడో, ఎంత సహాయపడ్డాడో, ఎంత శక్తినిచ్చాడో వివరించుకుంటా ప్రపంచం అంతా తిరిగారు. వారిని చూసి అనేక మంది జీవితాలను ప్రభువుకు అర్పించుకున్నారు. ప్రభు సువార్త పని కోసం వారు పురికొల్పుకున్నారు. అనేక మందికి ఈరోజు కూడా ఆదర్శంగా, ఆశీర్వాదంగా వారు ఉన్నారు. వాళ్ళ పుస్తకాల ద్వారా, వాళ్ళ చరిత్ర ద్వారా. ఒంటరితనం, మోసపోవడం కదా, ఏంటి ఇంత మోసపోయానా, ఇదేంటి వీడే నన్ను పట్టిస్తా ఉన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానేంటి అనేటువంటి ఆ పరిస్థితిలోకి ప్రభు వెళ్ళొచ్చు. కానీ ప్రభువు వెళ్ళలేదు కదా. ఎందుకంటే ఆయన ముందుగానే తెలిసినటువంటి వాడు. ఆ యోధా గురించి ఆయనకు ఏముంది అని అంటే, ఆయనకి క్లారిటీ ఉంది. హీ హ్యాస్ ఎ క్లారిటీ. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ కన్ఫ్యూజన్ వర్సెస్ క్లారిటీ, ఆర్ క్లారిటీ ఇన్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఏం కలిగి ఉన్నాడు ప్రభు? క్లారిటీ కలిగి ఉన్నాడు. అరే నేను తెలివి తక్కువ పని చేశానా, అరే నేను పొరపాటు చేశానా, అరే మోసపోయానే, అరే ఏం సాధించలేకపోయానే, అరే అన్నీ పోయినాయే. దేవుని సేవ చేస్తే ఎట్లా ఉంటుందా? ఏదైనా సాధించాలి కదా, కనీసం ఒక సంఘమన్నా కట్టాలి కదా, కనీసం ఒక పెద్ద కూటమన్నా పెట్టాలి కదా,
కనీసం ఒక పెద్ద సెలబ్రిటీ పాస్టర్ అన్నా అవ్వాలి కదా, ఏదో ఒకటి అవ్వాలి కదా. ఇదేందా ఏం అవ్వట్లేదు అనేటువంటి కన్ఫ్యూజన్లో ఒక క్లారిటీ ప్రభువుకుంది. హీ హ్యాస్ ఎ క్లారిటీ అబౌట్ జూడాస్. వాడు నాశన పుత్రుడు. హీ హ్యాస్ ఎ క్లారిటీ అబౌట్ జూడాస్. హీఈస్ నాట్ షాక్డ్. అఫ్ కోర్స్ హీ మైట్ బి వెరీ ఆగనైజ్డ్, బట్ హీఈస్ నాట్ షాక్డ్. వేదనతో హృదయాన్ని నిండిపోయి ఉండొచ్చు ఇస్కరియోతు యూదా వెళ్ళిపోతూ ఉంటే, మళ్ళీ వచ్చి పట్టిస్తూ ఉంటే, కానీ ఆయన ఆశ్చర్యపోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, హీ హ్యాస్ ఎ క్లారిటీ. 3వ వచనం చూసినట్లయితే, కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. ఎవరొచ్చారు? దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను అనుంది కదా. ఎవరు వచ్చాను అంటే, యోహాను గారు ఆ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తున్నాడో మనం గమనించాలి. దాన్ని బట్టి ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. దేంతో వచ్చారంట? దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. ఎవరు వచ్చారు? దివిటీలు, దీపములు, ఆయుధాలు పట్టుకొని. ఆయుధాలతో ఎవరొచ్చారు? సరిగ్గా సమాధానం చెప్పాలి. ఎవరొచ్చారు? ఎస్, ఇంకెవరిని చెప్తారా సమాధానం? యూదా తప్పు. ఇంకా ఎవరొచ్చారు? ఎవరన్నా చెప్పండి. దివిటీలు, దీపాలు, ఆయుధాలు పట్టుకొని ఎవరు వచ్చారు? ఆ సెంటెన్స్ చూసి చెప్పండి నాకు. ఎవరు వచ్చారు చెప్పండి ఆంటీ. ఆంటీ కరెక్ట్గానే చెప్తున్నారు, టీచర్ కదా మీరు. యూదా వచ్చాడు. ఎస్, మనోడు కూడా చెప్పాడు, యూదా వచ్చాడు. అంతే. ఇప్పుడు మనకి ఉంటుంది కదా, ప్రోజ్ పిల్లలకి చెప్తాం కదా, చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాం కదా. ఆ సెంటెన్స్ చూడండి. ఆ సెంటెన్స్ వచ్చాను అంటే ఎవరు వచ్చాను? ఎవరిని వెంట పెట్టుకొని వచ్చాను? సైనికులను. హేమ యోధా సైనికులు అనుకుంది. యోధా సైనికులు కాదు, యోధా సైనికులను. యోధా దేశపు సైనికులు అనుకున్నావా? కాదు, యోధా వచ్చాడు. ఎలా వచ్చాడు? దివిటీలతో, దీపములతో, ఆయుధాలతో వచ్చాడు. ఎవడాడు? యోధాగాడే. ఎవరిని ఎంట పెట్టుకొని వచ్చాడు? సైనికులను, ప్రధాన యాజకుల యొక్క, పరిసయ్యుల యొక్క బంట్రౌతులను వెంట పెట్టుకొని ఆయుధాలతో వచ్చేసాడు. యాక్చువల్గా ఆయుధాలు ఎవరివి? ఆడి కాదు. ఆయుధాలు ఎవరివి? ఆ బంట్రౌతులవి, ఆ సైనికులవి ఆయుధాలు. కానీ యోహాన్ ఎట్లా రాస్తున్నాడు? యోధా వచ్చాడు, ఆయుధాలు తీసుకొని వచ్చాడు యోధా అని రాస్తున్నాడు. అర్థమవుతుందా? యోహాను మనకు తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటి అని అంటే, ప్రభువు ప్రేమించి తన శిష్యుల్లో ఒకటిగా ఉండడానికి అనుమతించి, తన సొంత బిడ్డలైనటువంటి, తన సొంత విశ్వాసులైనటువంటి, తన రక్తమిచ్చి కొనబోతున్నటువంటి, లేకపోతే రక్తమిచ్చి కొన్నటువంటి విశ్వాసులైన తన శిష్యుల్ని, ఆ శిష్యుల్ని, ఇదిగో మీ తోటి శిష్యుడురా, వీడిని తక్కువగా చూడద్దు ఎవరు, వీడు ట్రెజర్గా ఉంటాడని చెప్పి వాడిని పెట్టినటువంటి, అంతగా ప్రేమించినటువంటి యోధా, అంత ఆధిక్యతను పొందుకున్నటువంటి యోధా ప్రభువును చూడడానికి, లేకపోతే ప్రభువును పట్టుకోవడానికి ఎలా వస్తున్నాడు అని అంటే, ఆయుధాలతో వస్తున్నాడు. ఆయుధాలతో వస్తున్నాడు. వేరే సువార్తలు కనుక మనం చూస్తే కత్తులు, ఖడ్గాలు, గుదియలు అనేటువంటి మాటలు చూస్తాం.
కడ్జల్స్ అంటే ఇట్లా ఉంటుంది, మనుషుల్ని కొట్టి చంపడానికి కర్ర. అదవుతుందా? డాగర్స్, సార్డ్స్ అండ్ కడ్జల్స్, వాటిని పట్టుకొని వచ్చారంట వాళ్ళు, పొడిచి వేయడానికి, నరకడానికి, కొట్టి కొట్టి చంపడానికి కావలసిన ఆయుధాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, తీసుకొచ్చింది వాళ్ళే. కానీ యోహాన్ ఏమంటున్నాడంటే ఆ ఆయుధాలతో వచ్చింది యూదా అంటున్నాడు. అదవుతుందా? యూదా దగ్గర ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి. యూదా దగ్గర ఏమున్నాయి? బంట్రౌతులు, సైనికులు ఉన్నారు. ప్రభు దగ్గర ఎవరున్నారు? 12 మంది ఉండేవాళ్ళు. 12, 11 అయింది, 11, 3 అయింది. ఆ ముగ్గురు బోర్డు నిద్రపోతే ఇప్పుడే లేపాడు, జస్ట్ ఊరక ఇప్పుడే లేపాడు. వాళ్ళు కళ్ళు తుడుచుకొని లెగుస్తున్నారు నిద్రమొహాలు వేసుకొని. వీళ్ళు ఉన్నారు. యూదా వైపు ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. చూడండి, ఎవరు గొప్పవాళ్ళు ఇక్కడ? హూ ఈస్ ద గ్రేట్ అమాంగ్ దీస్ టూ? హూ ఈస్ ద పవర్ఫుల్ అమాంగ్ దీస్ టూ? వీరిలో ఎవరు శక్తివంతులు? ఎవరు శక్తివంతులు? ప్రభువే శక్తివంతుడు. ఎందుకు ప్రభు శక్తివంతుడు అని అంటే, ఆయన ఇవన్నీ తెలిసి కూడా తన తండ్రికి లోబడ్డానికి ఈ వేదనంతా ఆయన ముందుగానే భరించి శక్తితో నిలబడ్డాడు. యూదాగాడికి వాళ్ళందరూ ఉంటే కానీ ప్రభువుని ఎదుర్కొనే శక్తి లేదు. వాళ్ళందరూ వెనకాల ఉంటేనే వాడు ఏదో ఫీల్ అవుతుంటాడు, నేను ఏదో దేశానికి ఏదో ఉద్ధరిస్తున్నానని ఏదో ఫీల్ అవుతూ ఉంటాడు. అవన్నీ ఉంటేనే నేను ఏదో చేయబోతున్నాను, నేను చాలా తెలివిగల్లోడిని అని ఫీల్ అవుతుంటాడు. కానీ ప్రభువుకి వాళ్ళెవ్వరూ లేరు. ఆ ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఆ వేదన ఆయనను చుట్టుముట్టినప్పుడు, ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించి ప్రభు చిత్తానికి, తన తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకొని ఆయన వేదన్ని ఆల్రెడీగా జయించి నిలబడి ఉన్నాడు. సో హూ ఈజ్ పవర్ఫుల్? వేర్ ఈస్ ద పవర్? వేర్ ఈస్ ద పవర్? వన్ పర్సన్ వర్సెస్ లీజన్, లేకపోతే 1 పర్సన్ వర్సెస్ ఏమంటారు అని అంటే 1 పర్సన్ వర్సెస్ ఇక్కడ ఏమన్నాడు? ఒక నిమిషం. ఓకే, బ్యాండ్ అన్నాడా? ఓకే, 1 పర్సన్ వర్సెస్ లీజన్ అని రాసుకోండి, పర్లేదు. ప్రస్తుతాన్ని అక్కడ యూజ్ చేసిన మాట లీజన్ కాదు, చెప్తాను అది దాని మాట, ఆ మాట ఏంటో. ఎందుకనంటే 1 పర్సన్ వర్సెస్ అ కోహార్ట్, COHORT, కోహార్ట్. కోహార్ట్ ఈజ్ ఎ 10th ఆఫ్ ఎ లీజన్. లీజన్ అని అంటే 6,000 మంది, 6,000 మంది మనుషుల్ని, 6,000 మంది మెన్ని ఏమంటారంటే లీజన్ అంటారు. ఆ లీజన్లో 10th భాగం అని అంటే దాని ఎంతమంది? 10th అంటే ఎంతమంది? 600 మెన్ని కోహార్ట్ అంటారు. ఈ 600 మెన్ని అంటే ఒక లీజన్ కోహార్ట్స్గా డివైడ్ అయ్యి పండుగ సందర్భంగా, పండుగ జరుగుతూ ఉంది కాబట్టి, పస్కా పండుగ జరుగుతూ ఉంది కాబట్టి, ఈ పండుగ సందర్భంలో 600 మందిని ఒక్కొక్క స్టేషన్లో నియమిస్తారు. ఒక్కొక్క దగ్గర 600 మంది రెడీగా ఉంటారు, కలిసే ఉంటారు. ఎందుకు ఉంటారంటే గబుక్కున ఏదైనా ఎవరన్నా రెబెల్ అయినా, లేకపోతే ఎవరన్నా ఏదైనా గొడవలు చేసిన 600 మంది వెళ్ళిపోతే మొత్తం కూడా అణిచివేస్తారు. కాబట్టి
600 అది అంటే రోమన్స్ మామూలు వాళ్ళు కాదు, ఈ విధంగా అణిచివేయడంలో వాళ్ళు చాలా సిద్ధహస్తులు. కాబట్టి 600 మంది సిద్ధంగా ఒకే చోట ఉంటారు. ఎక్కడైనా ఎవడన్నా ఏదైనా చేస్తున్నాడరా, ఏదైనా గొడవ చేస్తున్నాడరా, ఏదో సీజర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడరా, ఆ పండగను ఉపయోగించుకొని ఏదో చేస్తున్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం ఏమైనా చేస్తున్నాడు అనగానే 600 మంది వెళ్ళిపోతారు. అర్థమైందా? కాబట్టి ఆయా ప్రదేశాల్లో 600 మంది ఉంటే ఈడ దగ్గరలో ఉన్నటువంటి కొహోర్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పట్టుకొచ్చేసాడు. అదవుతుందా? యేసు ప్రభుని పట్టుకోవడానికి తయారైనటువంటి కొహోర్ట్ కాదు ఇది. ఇది ఆల్రెడీగా జోసిఫస్ రాసినటువంటి చరిత్రలో ఇదంతా ఉంటుంది అనమాట. ఆల్రెడీగా వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి యేసు ప్రభు కోసం తయారైన వాళ్ళు కాకపోతే వీళ్ళని తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళందరినీ వేసుకొచ్చింది ఎవరు? వీడే. అదవుందా? అందుకని యోహాన్ ఏం రాస్తున్నాడంటే యూదా వచ్చాడు ఆయుధాలతో, సైనికులు కాదు. గెత్సెమనే తోటకి ప్రభువుని పట్టుకోవడానికి ఎవరు వచ్చారు? యూదా వచ్చాడు. మామూలు యేసు ప్రభు సినిమాలో ముందు సైనికులు వస్తారు, అనుకుంటా సైనికులు వస్తారు. ఆ తర్వాత యూదాగాడు చిన్నగా నక్కి పక్క నుంచి వచ్చి అలా ముద్దు పెట్టుకొని ఆడు పారిపోతే అప్పుడు సైనికులు. ఇది కాదు సీను. తీసుకొచ్చిందాడే, ఆడే ముందుండి తీసుకొస్తున్నాడు వీళ్ళని ప్రభువుని అప్పగించడానికి. చూడండి, 1 man versus a cohort. వేర్ ఈజ్ ద స్ట్రెంగ్త్? ఎవరు బలవంతుడు ఇక్కడ? ఒక్క మనిషికి వ్యతిరేకంగా 600 మనుషులు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద వే ఆఫ్ ద క్రాస్. మెజారిటేరియన్ వే కాదు ఇది. కొద్దిమంది మాత్రమే ఉండేటువంటి మార్గం ఇది. మెజారిటీ కనిపించదు ఇక్కడ. మెజారిటీ కనిపించదు, ఎక్కువ మంది కనిపించరు. ఒంటరివారిగా మనం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మనతో ఉన్నవాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు, అసలు కనిపించరు. ఒక్కోసారి అవతల వైపు మినిమం రేషియో ఎంత ఉంటుందంట? 1:600 మినిమం రేషియో. ఉన్నారు యోహాను, పేతురు, యాకోబు పక్కనే. వాళ్ళ వల్ల ఉపయోగం ఏం లేదు, ఏం ఉపయోగం లేదు. అదవుతుందా? 1:600. చూడండి, అంటే మన పేతురు గారు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాడు తర్వాత, కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదని మనం తర్వాత తెలుసుకుంటాం. చూడండి, తర్వాత 4, 5, 6 వచనాలు చదువుదాం. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగారు. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండెను. అడగడం వాడు అడగలేదు, కానీ వేరే వాడి చేత అడిగిచ్చాడు, లేకపోతే అందరు కలిసి అడుగుంటారు. కానీ ఆ వాయిస్ ఎవరిది? లేకపోతే వాళ్ళందరూ తెచ్చింది ఎవరు తెచ్చారు వాళ్ళని అంటే యూదాగాడే. వారి యొద్ద ఉన్నాడు. ఆయన నేనే ఆయనను అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఏంటంట? నేనే ఆయనను అని చెప్పగా వారు వెనుకకు తగ్గి కొంతమంది నేల మీద కూడా పడ్డారంట. ఎంతమంది ఉన్నారు? 600 మంది. 600 మంది. యేసు ప్రభు లాంటి వాళ్ళ కోసం కాదు, భయంకరమైనటువంటి బందిపోట్లు, టెర్రరిస్టులు, నక్సలైట్లు, ఇట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళు రెడీగా ట్రైన్డ్ అయి ఉన్నటువంటి సైనికులు వాళ్ళు. వాళ్ళతో పాటు ప్రధాన యాజకుల యొక్కయు పరిసయ్యుల యొక్కయు బంట్రౌతులు కూడా ఉన్నారు. వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి, ఖడ్గాలున్నాయి, గుదియలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంటే 600 కంటే ఇంకా పైగా అని చెప్పచ్చు. ఒక కొహట్ వచ్చింది, ఒక రోమన్ కొహట్ వచ్చింది, ప్లస్ దాంతోపాటు ఈ బంట్రౌతులు కూడా ఉన్నారు. ఇంతమంది ఉంటే నేనే ఆయనను ఆయన చెప్పగానే వారందరూ కూడా ఒక్కసారి ఈయనేనా
అని ఆశ్చర్యపోయి వారందరూ వెనుకకు తగ్గి నేల మీద పడ్డారండి. దీనికి రీజన్ ఏంటి అని చెప్పి ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఏ కమెంటరీలో కూడా మీరు చూడలేరు, ఏ హిస్టోరియన్ కూడా దీని గురించి చెప్పలేరు. అర్థమవుతుందా? ఎవరు చెప్పలేరు. వాళ్ళు ఎందుకు వెనుకకు తగ్గారు, ఎందుకు వాళ్ళు కింద పడ్డారు, ఎవరు చెప్పలేరు. ఒకటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించి దేవుడిచ్చేటువంటి సహాయం మీద మాత్రమే ఆనుకునేటువంటి వాడిని చూసినప్పుడు ఖచ్చితంగా శత్రువు వెనక్కి తగ్గుతాడు. ఖచ్చితంగా శత్రువు బలహీన పడిపోతాడు. ఎప్పుడు బలహీన పడతాడు? దేవుడిచ్చేటువంటి శక్తిని ఆశ్రయించి, దేవుని మీద ఆనుకొని, దేవుడిచ్చేటువంటి శక్తితో నిలబడేటువంటి, దేవుని చేత ఓదార్చబడి దేవుడిచ్చేటువంటి సంతోషంతో నిలబడేవాడిని చూసినప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక కూడా మనం చదివాం. పౌలు ఉన్నది హౌస్ అరెస్ట్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, చైన్స్తో బంధించారు ఆయన్ని. ఒక చిన్న ఇంట్లో పెట్టేసి ఆ ఇంట్లో గొలుసులతో చేతుల్ని కాళ్ళని బంధించి పెట్టారు. అది ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒక సెట్టింగ్. రోమ్లో పెట్టి ఆయనకు కాపలా ఉన్నది ఎవరు? కాపలాగా ఎవరిని పెట్టారనుకున్నాం? ఇంపీరియల్ గార్డ్, ప్రెతోరియములో ఉండేటువంటి గార్డ్స్ని తెచ్చి అక్కడ పెట్టారు. హౌస్ అరెస్ట్ అనమాట అది. మళ్ళా ఆయన ఏ ఇంట్లో అయితే బందీగా ఉన్నాడో ఆ ఇంటికి రెంట్ మళ్ళీ ఆయనే కట్టుకోవాలి. మళ్ళీ ఆయన ఆహారం ఆయనే పే చేసుకోవాలి. ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఆహారం ఇవ్వాలి, రెంట్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, ఫ్రీగా కాదు. అదేందా? అందుకనే ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఆయనకి కొంచెం డబ్బుని, కొంచెం ఆహారాన్ని పంపించినట్లుగా మనం చూస్తాం. అది హౌస్ అరెస్ట్. అలా రోమన్స్ అలా ఉంటుంది అనమాట వాళ్ళ పద్ధతి. ఆ స్థితిలో ఉన్నటువంటి పౌలు ద్వారా ఆ ప్రేతోరియము యొక్క సేనలలో కొంతమంది ఏమయ్యారంట? రక్షింపబడ్డారు, ప్రభువుని అంగీకరించారు, కైసరు ఇంటి దాకా సువార్తని తీసుకెళ్ళారు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, సీక్రెట్గా బ్రతకలా. వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ సువార్తను ప్రకటించే వాళ్ళుగా కూడా మారిపోయారు. ఊరికనే రక్షింపడ్డం కాదు, ఊరికనే ఇంట్రెస్ట్ ఉంది పౌలు, ఇంట్రెస్ట్ ఉందా అంటే, ఇంట్రెస్ట్ ఉందా? ఉందా, అయిపోయావు, నువ్వు క్రిస్టియన్ అయిపోయావు అని చెప్పి రాసిపారే. ఇంకెందుకు? ఫిలిప్పీలారా, ఇక్కడ 4 రక్షింపడ్డారు, డబ్బులు పంపిండి అని రాయలా. వాళ్ళు రక్షింపబడి విశ్వాసంలో ఎదిగి, సువార్త కూడా చెప్పే స్థాయికి ఎదిగి, ప్రాణాలకి తెగించి సీజర్ ఇంట్లోకి కూడా వెళ్ళి సువార్త చెప్తే సీజర్ ఇంట్లో కూడా రక్షింపడ్డారు. ఎలా జరిగినాయి? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ డస్ దిస్ స్ట్రెంగ్త్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? ప్రభువులో మాత్రమే సంతోషించేటువంటి ఒకటి దగ్గర నుంచి ఆ శక్తి వస్తుంది. అదవుతుందా? ఎన్ని ఆటంకాలున్నా ప్రభు మీద ఆనుకొని శక్తిని పొందుకొని తట్టుకొని, ప్రభు శక్తితో తట్టుకొని నిలబడేటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిలో శక్తి ఉంటుంది ఖచ్చితంగా. అది ఎలాగోలా బయటకు వస్తుంది, ఎలాగైనా బయటకు వస్తుంది. ఎంత శక్తినైనా ఆయన ఉపయోగించగలడు, కానీ ఆ శక్తిని ఆయన ఉపయోగించట్లేదు కాబట్టి ఎట్లా కొట్లా బయటికి రావాలి కదా, అలా వచ్చేసింది. అది ఆయన స్వరంలో విని భయపడ్డారో, ఆయన ముఖాన్ని చూసి భయపడ్డారో, లేకపోతే ఆయన కాన్ఫిడెన్స్ని చూసి భయపడ్డారో, లేకపోతే మేము ఇంతగా ఆయన చంపడానికి, ఆయన హింసించడానికి, ఆయన సిలువ వేయబడడానికి మొత్తం స్కెచ్ గీసుకొని వస్తే మొత్తం తెలిసి కూడా తన సొంత శిష్యుడే ఎదురు తిరిగినా కూడా నిబ్బరంగా నిలబడుతున్నాడు ఏంటని ఆశ్చర్యపోవడంలో, ఆ ఆశ్చర్యం నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మొత్తానికి వాళ్ళు భయానికి లోనైపోయి కింద పడ్డారంట. అర్థమవుతుందా? నేను మనసులో భయపడ్డం కాదు, వెనుకకు తగ్గి కింద పడ్డారు. ఆయన చేతిలో ఆయుధాలు ఉన్నాయా? ఆయన చేతిలో మెషిన్ గన్ ఉందా? బాంబు ఉందా? ఎదుగో బాంబు పేలుస్తా అని చెప్పి ఆయన భయపెట్టాడా?
లేదు. వెనుకకు తగ్గి ఒకళ్ళ మీద ఒకళ్ళు బయటికి తత్రపడిపోయి కింద పడ్డారంట కొంతమంది. 600 మంది కలిసి వస్తే ఏమైపోయింది వాళ్ళ ధైర్యం? ఉడికిపోయారంట ఒక్కొక్కడు. చూడండి, లాజిక్ పనికిరాదు, మన లాజిక్ పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఎలా పడతారండి? చేతిలో ఒక గన్ను కూడా లేకుండా, వెనకాల 10 మంది కూడా లేకుండా 600 మంది వస్తే కింద పడతారా అని అంటే, పడ్డారు, ఏం చేస్తావు? ఏం చేయమంటావు? ప్రార్థన చేస్తే మాత్రం అవుద్దా? నా వెనకాల ఎవ్వడు లేడు, నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదు. లాజిక్ ఉపయోగించొద్దు, కనీసం ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే, ఇంగిత జ్ఞానం కనుక నిజంగా ఉపయోగిస్తే ప్రభువుని చూసి ఆశ్చర్యపడి ఆయనలో ఉన్నటువంటి శక్తి ఏంటో అర్థం చేసుకోవడానికి మనం తాపత్రయపడతాం. మన సొంత లాజిక్ ఉపయోగించడం కాదు. There is no place for any logic, any philosophy. How can 600 people, a band, a cohort of 600 people back off and fall to the ground by beholding a single man who don't even have a weapon in his hand? లాజిక్ లేదు. దేవుని మీద ఆధారపడి చూడు, నువ్వు అనుభవిస్తావు అంతే. లాజిక్ ఉపయోగిస్తే ఎప్పటికీ దాన్ని అనుభవించలేవు. దేవుని మీద ఆధారపడి చూడు, దేవుని మీద ఆనుకొని చూడు, దేవుని కోసం నిలబడి చూడు, లొంగిపోకుండా నిలబడి చూడు, అప్పుడు అనుభవిస్తావు ఆ శక్తి ఏంటో. అప్పుడు అర్థమవుద్ది ఆ శక్తి నీలోంచి ఎలా బయటికి వెళ్ళిందని. See, Bible has its own philosophy. Remember that. Bible has its own logic. The only logic is faith. విశ్వాసం ఉంచగలుగుతావా? ఈ సిలువ మార్గంలో ఈ శక్తి ఉంది. సిలువ మార్గంలో శక్తి ఉంది. షార్ట్ కట్లో, దొడ్డిదారిలో శక్తి లేదు. సిలువ మార్గంలోనే శక్తి ఉంది. లాజిక్లు ఉపయోగించి దొడ్డిదారి తీసుకుంటే శక్తి ఉండదని ఎక్కువ గుర్తుపెట్టుకో. చూడండి, వారందరూ వెనుకకు తగ్గి ఏం చేశారు? నేల మీద పడి. మత్తయి సువార్త 26:49 ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 26:49. వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని ఆయనతో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనేది. ఆయన మీద పడి ఆయనను పట్టుకొనేది. జాన్ హెన్రిక్సన్ కామెంటరీలో అద్భుతమైనటువంటి మాటలు రాశాడు. నేను అది రాసుకొని వచ్చాను. సీక్రెట్ నైట్, ఎ సీక్రెట్ ప్లేస్, బికాస్ ఇట్స్ అ ప్లేస్ వేర్ యూజువల్లీ బైబిల్ స్టడీస్, fasting prayers and fellowship happens between him and his disciples. So it's a sacred night because it's a Passover night. A sacred night, a sacred place, and a sacred symbol. Kiss is a sacred symbol. పరిశుద్ధమైనటువంటి ముద్దు పెట్టుకోవడం అనేటువంటిది సహోదరుల మధ్యలో ఉన్నటువంటి ఒక సేక్రెడ్ సింబల్. సహోదర ప్రేమను చూపించేటువంటి సింబల్ అది. సహోదరుడా, నీకు నాకు మధ్యలో దేవుడు ఉన్నాడు, మనం దేవుని బిడ్డలమని చెప్పేటువంటి సింబల్ అన్నమాట యూదులకు. అది ఏంటది? పరిశుద్ధమైన ముద్దు. అందుకనే పౌలు కూడా పరిశుద్ధమైన ముద్దుతోటి మీరు ఒకరినొకరు
ఆదరించుకోండి, లేకపోతే పలకరించుకోండి అని చెప్తా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధం, సేక్రెడ్ సింబల్, సేక్రెడ్ నైట్, సేక్రెడ్ ప్లేస్, సేక్రెడ్ సింబల్ యూస్డ్ ఫర్ ఎ డెవిలిష్ కాజ్. దేనికోసం ఉపయోగించబడింది? సాతాను సమ్మైన దయ్యపు కార్యం కోసం పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన సమయము, పరిశుద్ధమైన ముద్దు దయ్యపు కార్యము కోసం ఉపయోగించబడుతుంది. యూదా వచ్చి ఆయన్ని ముద్దు పెడతా ఉన్నాడు. ఎందుకు ఆ స్థలం, ఎందుకు ఆ సమయం, ఎందుకు ఆ ముద్దు? ఎందుకు అనంటే యేసుక్రీస్తు పారిపోతాడు, యేసుక్రీస్తు అంత ఈజీగా దొరకడు, యేసుక్రీస్తు బాగా తెలివైనోడు, యేసుక్రీస్తు తప్పించుకొని పారిపోతాడు, పిరికోడ్లాగా, దొంగలాగా, బందిపోట్లాగా, దుష్టుడిలాగా పారిపోతాడు. కాబట్టి ఆయన్ని కరెక్ట్ సమయంలో, ప్రార్థన జరిగే సమయంలో, ప్రార్థన జరిగే స్థలానికి వెళ్ళి నేను ముద్దు పెడతాను, అప్పుడు మీరు ఆయన్ని పట్టుకోండి. నేను ఐడెంటిఫై చేస్తాను, ఐడెంటిఫై చేసి ముద్దు పెట్టి ఆయన అలా నిలబెడతాను. వెంటనే మీరేం చేయాలి? మీరు ఆయన మీద దూకి ఆయన్ని పట్టుకోవాలి, లేకపోతే తప్పించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి బోధలు విని ఆయనతో కలిసి బ్రతికి ఆయనకున్న ధైర్యం ఏంటో తెలిసి, ఆయనకున్న దైవ గుణాలేంటో తెలిసి, ఇవన్నీ అర్థం చేసుకున్నటువంటి ఈ దుష్టుడు యేసుక్రీస్తుని ఎలా చిత్రీకరిస్తున్నాడో చూసారా? అందుకని తర్వాత మనం చదివితే కనుక ప్రధాని ఆ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ప్రధాని యాజకుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ప్రభు ఆ మాట అంటాడు, నేనేమన్నా దొంగను పట్టుకున్నట్టు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఏం జరగబోతుందో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఏం జరగబోతుందో నాకు అన్నీ తెలుసు. అందుకని అన్నాడు కదా, తనకు ఏమి సంభవింపబోనని ఎరిగిన వాడై, నాకు అన్నీ తెలుసు, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నా ప్రాణము నేను పెట్టి మళ్ళీ దాన్ని తిరిగి నేను తీసుకునే అధికారం నాకుంది. నేనేమో దొంగనా? నేను చెప్పినవన్నీ బహిరంగంగా చెప్పాను, కానీ దొంగతనంగా అని చెప్పానా? అప్పుడు పట్టుకొని నీవు ఇప్పుడు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నావు అని చెప్పి ప్రధాన యాజకుడిని ప్రశ్నిస్తాడు ప్రభు. ఈ సిచ్యువేషన్ కల్పించింది, డిజైన్ చేసింది, మొత్తం స్క్రీన్ ప్లే అంతా చేసింది ఎవడో తెలుసా? వీడే. చూడండి, ప్రభుకి దగ్గరగా ఉన్నాం అనుకుంటూనే ఎంత దయ్యపు కార్యాలు మనం చేయడానికి అవకాశం ఉందో గమనించండి. నిజమైన విశ్వాసం నీలో లేకపోతే, నిజమైన విశ్వాసాన్ని గురించి నీకు ధ్యానం లేకపోతే, సహోదరులతో కలిసి ఏకమై ఉండేటువంటి పరిస్థితి నీకు లేకపోతే, చూసాడా? ఆ ప్రార్థన కూడా ఉండలేకపోయాడు, వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అదే ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన? నేను నీవు ఏకమై ఉన్నట్లు వీరు కూడా ఏకమై ఉండాలి. అది చేయలేకపోయాడు. వాడు ఎంత దయ్యపు కార్యాలకి ఒడిగడుతున్నాడో చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సొంత ట్రెజరర్, హిస్ ఓన్ ట్రెజరర్ ఈజ్ గివింగ్ హిమ్ అవే. ఈ పరిస్థితి ప్రభువుకి కలుగుతుందని ఆయనకి ఏంటంట ముందుగానే తెలుసంట. ఆయనకు ముందుగానే తెలిసి ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆయన కదా, నేనే ఆయనను అని వారితో చెప్తున్నాను. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని అడిగాను, నజరేయుడైన క్రీస్తు అని చెప్పగా, నేనే ఆయనను మీతో చెప్పిన కనుక నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయండి అని చెప్పి వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం. సో డిసెప్షన్ వర్సెస్ బోల్డ్నెస్, ఆయన ముందుగా అన్ని తెలిసిన వ్యక్తిగా, మోసము ఇన్ ద ఫేస్ ఆఫ్ డిసెప్షన్ హీ ఈజ్ బోల్డ్.
దిస్ ఈస్ ద వే ఆఫ్ ద క్రాస్. దిస్ ఈస్ ద వే విచ్ యూ అండ్ మీ హ్యావ్ టు గో త్రూ. రిమెంబర్ దిస్. ఆయనకు సొత్తుగా నువ్వు ఉండాలనుకుంటే, ఆయనలో ఉన్న కృపను నువ్వు అనుభవించాలనుకుంటే, ఆయనలో ఉన్న శక్తి నువ్వు అనుభవించాలనుకుంటే, దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. డిసెప్షన్ వర్సెస్ బోల్డ్నెస్, ఆర్ బోల్డ్నెస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డిసెప్షన్. దిస్ ఈజ్ ద వే ఆఫ్ ద క్రాస్. ఇప్పుడు 7, 8, 9 వచనాలు కనుక మనం చూసుకుంటే, మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసు అని చెప్పగా, యేసు వారితో, నేను ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతికిన ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఈలాగు చెప్పాను కదా. దీని గురించి మనం ఆల్రెడీగా మాట్లాడుకున్నాం. ఆయన చేతి ఎవరు అనుగ్రహించారు? ఎవరిని అనుగ్రహించారు? శిష్యుల్ని అనుగ్రహించారు. ఎవరు అనుగ్రహించారు? తన తండ్రే అనుగ్రహించాడు. వీరు నీవారు, దే ఆర్ యోర్స్, యూ హ్యావ్ గివెన్ దెమ్ టు మై హ్యాండ్స్ అన్నాడు తండ్రిని చూసి కదా. ఎక్కడి నుంచి తీసి అనుగ్రహించాడు? లోకములో నుంచి వీరిని వేరు చేసి నా చేతికి నువ్వు అనుగ్రహించావు. యూ హ్యావ్ సెపరేటెడ్ దెమ్ మై ఫాదర్, they are yours. You have separated them from the world and you have given them to my hands. నువ్వు నాకు అప్పగించిన వాళ్ళ ఎవరిని నేను పోగొట్టలేదు, నాశన పుత్రుడిని తప్ప ఇంకెవ్వరిని నేను పోగొట్టుకోలేదు అని చెప్పినటువంటి మాట మరొకసారి రుజువు చేసుకుంటున్నాడండి. ఇక్కడ ఎలా రుజువు చేసుకుంటున్నాడు? నేనే యేసునని చెప్పాను కదా, నన్ను తీసుకెళ్ళండి, ఈ శ్రమను అనుభవించవలసిన వాడిని నేనే, ప్రస్తుతానికి ఈ సిలువ నాది, వాళ్ళ సిలువ వేరే ఉంది, తర్వాత వాళ్ళు మోస్తారు, ఈ సిలువ మాత్రం ఎవరిది? నాది. ఇదే మార్గంలో వాళ్ళు కూడా మోస్తారు, కానీ ఆ సిలువ వేరే సిలువ, అది వాళ్ళ సొంత సిలువ, ఈ సిలువ నాది. అర్థమవుతుందా? ఇది లోక పాపములన్నీ, లోకములో ఉన్నటువంటి పాపములు మోసేటువంటి సిలువ. లేకపోతే ఒక పాపి చేసిన పాపం అంతటినీ కూడా మీద వేసుకొని భరించేటువంటి నరకపు సిలువ ఇది. ఈ సిలువను నేనే మోస్తాను. ఈ సిలువను నేను మోస్తున్నాను కాబట్టి వారి సిలువ వారు మోయడానికి, ఇదే మార్గములో వస్తూ మోయడానికి వాళ్ళకి శక్తి వస్తుంది. మార్గము సిలువ మార్గము, మార్గమేమో ఈ మార్గము. సిలువేంటి? చూడండి, మీ సిలువని మీరు ఎత్తుకోమన్నాడు అని అంటే మళ్ళీ అక్కడ సిలువనే అన్నాడు. మీ బండను మీరు ఎత్తుకోండి, మీ పుస్తకాలు మీరు ఎత్తుకోండి, మీ ఉద్యోగాలు మీరు ఎత్తుకోండి, మీ భార్యని మీరు ఎత్తుకోండి, మీ భర్తను మీరు ఎత్తుకోండి అనేటువంటి వ్యాఖ్యానాలు దానికి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే సిలువ అంటే సిలువే. మన మార్కు సువార్త చదువుకున్నప్పుడు కూడా దీన్ని వివరించుకున్నాం మనం. సిలువ అంటే సిలువే, సిలువ అంటే సిలువే. సిలువ అంటే అవమానము, ఒంటరితనము, వేదన. గుర్తుందా? మార్కు సువార్త మనం మాట్లాడుకున్నాం. దేని నిమిత్తం? సువార్త నిమిత్తం. సువార్త నిమిత్తం. పక్కింటోడితో నీకున్న గొడవ నిమిత్తం కాదు, పక్కింటామతో ఉన్న తగాదా నిమిత్తం కాదు. అర్థమవుతుందా? ఎవడో ఏదో నీ క్లాసులో నిన్నేదో అంటే అది సిలువ అవ్వదు. ఈ తగాదాలు, అప్పులు, రోగాలు, రొష్టులు ఇవి కాదు సిలువ. సువార్త కోసం నువ్వు ముందుకెళ్తా ఉన్నప్పుడు అది నీ సిలువ. సువార్త నిమిత్తము, సువార్త మార్గములో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి నువ్వు ముందుకెళ్తావు అన్నప్పుడు అది నీ సిలువేమో సువార్త పని. సిలువ అంటే యేసయ్యను ప్రకటించే పని. సిలువ అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే పని, శిష్యులు తయారు చేసే పని. సిలువ అంటే అది. యేసయ్య సిలువ మోసింది పాప క్షమాపణ కోసం, రక్షణ ఇవ్వడం కోసం అయితే ఆ సిలువను గురించిన సువార్తను ప్రకటించడమే కదా ఈ సిలువ. ఆ సిలువకు సంబంధం లేకుండా దీని సిలువను ఎందుకంటారు?
అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుందా? పౌలు అంటాడు, యేసు ప్రభు శిలువలో పడినటువంటి శ్రమలో కొదువైన వాటిని నా శరీరంలో సంపూర్ణము చేస్తానంటున్నాడు. అదేంటి? యేసు ప్రభువును పడినటువంటి శ్రమల కొదువు ఉంటుందా? ఆయన పూర్తిగా మన పాపం కోసం ఆయన కావలసిన క్రయాన్నంతా ఆయన కార్చలేదా, చెల్లించలేదా? మళ్ళా పౌలు ఎందుకు అలాగంటున్నాడు? ఆయన శరీరంలో కొదువైన శ్రమలను, ఆయన శిలువ శ్రమల్లో కొదువైనటువంటి దాన్ని నా శరీరమందు కొనసాను నేను సంపూర్ణము చేయుదునండి. అదేంటి? ఆయన ఉద్దేశం రక్షణ కోసం. క్రీస్తు పడినటువంటి శ్రమలు ఇంకా సంపూర్ణం అవ్వలేదు, నేను సంపూర్ణం చేస్తానని కాదు. మన రక్షణ సంపాదించి పెట్టడానికి కావాల్సిన శ్రమంతా, మన నరకమంతా సంపూర్ణంగా యేసు ప్రభు భరించి దాన్ని ముగించాడు, సంపూర్ణంగా ముగించాడు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, ఆ సిలువని ప్రకటించాలంటే నేను సిలువ మొయ్యొద్దు, ఆ సిలువను ప్రకటించడమే కదా నా జీవితంలో లక్ష్యము. ఆ సిలువను ప్రకటిస్తేనే కదా ఆయన వారి కోసం మరణించాడని అనేక మందికి అర్థమయ్యేది, తెలిసేది. అర్థమవుతుందా చెప్పింది? నేను సంపూర్ణము చేయుచున్నాను. దాని అర్థం ఏంటి అంటే, యేసుప్రభు శిలువలో పూర్తిగా ఆయన కావలసినంత క్రయమంతా చెల్లించాడు. కానీ అది అక్కడి నుండి ఒక పాపి హృదయం దాకా వెళ్ళాలి అని అంటే ఈ మధ్యలో గ్యాప్ ఉందే, ఈ గ్యాప్ నేను ఫిలప్ చేస్తాను. అర్థమవుతుంది చెప్పింది? కల్వరి శిలువలో జరిగినటువంటి ఆ కార్యము గుంటూరుకి రావాలి. గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఎవరు ఫిలప్ చేయాలి? ఎంతోమంది ఫిలప్ చేశారు. ఎంతోమంది వారి శరీరముల్లో సంపూర్ణం చేశారు ఆ గ్యాప్ని. అందుకని ఇండియా దాకా వచ్చింది సువార్త. ఎక్కడ దాకా వచ్చిందాన్ని? ఇక్కడ దాకా వచ్చిందాన్ని మన కాలేజీలో ఉండే వాళ్ళ దగ్గర దాకా, మన ఇంట్లో ఉండే వాళ్ళ దాకా, మన స్నేహితుల దాకా తీసుకెళ్ళడానికి కూడా మనకి సమయం లేకపోతే, దానికోసం వచ్చేటువంటి ఆ చిన్న చిన్న శ్రమల్ని, చిన్న చిన్న ఇబ్బందుల్ని, ఆటంకాలని కూడా మనం అధిగమించలేకపోతే, మన శరీరంలో భరించలేకపోతే, మన శరీరంలో ఆ చిన్న గ్యాప్ను కూడా సంపూర్ణం చేయలేకపోతే మన విశ్వాసులం అవ్వము. దట్ ఈస్ టేకింగ్ అప్ యువర్ ఓన్ క్రాస్. నీ సొంత సిలువను ఎత్తుకోవడం అంటే అది దాని అర్థం. అర్థమవుతుందా? అది నీ సిలువను ఎత్తుకోవడం అంటే అర్థం. అది దేవుడు చదువు ఇచ్చాడు, ఈ చదువు చాలా కష్టంగా ఉంది, ఇదే నా సిలువ, ఈ సిలువను ఎత్తుకొని నేను నడుస్తున్నాను, అనేక మంది అవమానిస్తున్నారు. అది సిలువ ఎట్లాగైంది? అది మరి సిలువేంటి? ఇంకా నా సొంత బలహీనతలు, నాకున్న టెంప్టేషన్స్, నాకున్న పాపాలు, ఇవి కూడా సిలువే. వీటిని వదులుకుందాం అనుకుంటే వదులుకోలేకపోతున్నా, కష్టపడి మరి అట్లాగా మరి ఎట్లానో నేను స్ట్రగుల్ అవుతున్నా, నాకున్నటువంటి వీక్నెసెస్ వల్ల, నాకున్నటువంటి ఆ స్ట్రగుల్ అవుతూ ముందుగా అదే నా సిలువ. మరి నేత్రాశ ఏంటి? శరీరాశ అంటే ఏంటి? జీవపు డంబం అంటే ఏంటి? ధనమోసం అంటే ఏంటి? ఐహిక విచారాలంటే ఏంటి? ముళ్ళ కంచెలంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? మొత్తం ఒకటే. మొత్తం ఒకటే. ముళ్ళ కంచెలు సిలువ ఒకటేనా? నువ్వు మోస్తుంది ముళ్ళ కంచెనగా, నువ్వు మోస్తుంది సిలువని కాదేమో, ముళ్ళ కంచెను మోస్తున్నామేమో చూసుకో. ముళ్ళ కంచెను మోసుకుంటా ఏం మోస్తున్నావు అనుకుంటున్నావు? సిలువ అని అంటే సువార్త. దేవుని సువార్త నిమిత్తం బ్రతుకుతున్నావా? ఇందా మనం మాట్లాడుకున్నట్లుగా సహోదరులతో ఏకమై ఉండి, సహోదరుల దగ్గర తగ్గించుకొని ఉండి, కలిసి సంఘముతో కలిసి సువార్త పనిచేస్తున్నావా? సంఘాన్ని నిలబెట్టుకుంది సువార్త పని చేయడానికి. నేను ఎట్లా సువార్త పని చేస్తానండి, నేను అంత టాలెంట్ లేదండి, నేను ప్రసంగికున్నా, నేను ఇదానంటే
నిన్నెవడు చేయమన్నాడు? నువ్వు సంఘంలో ఉంటే సంఘం పని అది. సంఘంతో కలిసి నువ్వు ఉంటే సంఘంతో కలిసి నువ్వు ఆటోమేటిక్గా సువార్త పని చేస్తావు. మనస్ఫూర్తిగా యేసయ్యని హృదయంలో కలిగి ఉండి, యేసయ్యతో ఏకమై ఉండి, సహోదరులతో ఏకమై ఉండి ఆయనను ప్రకటించాలనేటువంటి ఆసక్తితో నువ్వేమి చేయకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి బలలో చెయ్యేసినా అది కూడా సువార్త పనే. అంటే అంత ఆసక్తి ఉన్నాడు, అది ఒక్కటే ఏం లేదు నాకు అని చెప్పి అంటే అది దొంగ. అది వేరే. అంటే ఇంకే అవకాశం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏం అవకాశం లేదు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. ఏ అవకాశం లేకపోయినా ఆసక్తితోటి ప్రభువుని ప్రకటించాలి, ప్రభువుకి శిష్యుల్ని తయారు చేయాలి, ప్రభు శిలువ సువార్తని ప్రకటించాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి అనేటువంటి ఆసక్తితోటి స్థానిక సంఘములో సహోదరులతో ఏకమై, ప్రభువుతో కూడా ఏకమై ఉండడానికి ప్రయత్నిస్తూ నడుచుకుంటూ వచ్చి బలలో చేయవేయడం కూడా సువార్త ప్రకటన. ఆ మనస్సు కూడా లేకపోతే, ఆ ఒప్పుకోలు కూడా లేకపోతే, దానికి కూడా అనేక మంది నన్ను ఏదో అవమానం, నన్ను ఆటంకపరుస్తుందని ఫీల్ అయితే, నాకేవో చాలా ఆటంకాలు ఉన్నాయి, నా వల్ల కాదని ఫీల్ అయితే, ఇక ప్రభుకి ఎలా పాత్రుడు అవుతావు ఆలోచన చేసుకో. సిలువనెత్తుకొని నడవడం అనేటువంటిది తన శిష్యులకు ఉన్నటువంటి పని. ఆ సిలువని ఎత్తుకొని నడవడం, మన పాపానికి రావాల్సిన నరకాన్ని ఎత్తుకొని నడవడం ఆయన పని. కాబట్టి ఆయన అన్నాడు, ఇది నా పని రా బాబు, నన్ను తీసుకెళ్ళండి, వెళ్ళి విడిచిపెట్టండి, వెళ్ళి విడిచిపెట్టండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఒక సండే దీని గురించి, మొత్తం దీని గురించే మాట్లాడుకున్నాం. విడిచిపెట్టండి అని అంటే వాడు విచ్చలవిడిగా వెళ్ళిపోయినాయని కాదు. వీళ్ళని విడిచిపెడితే వారి సిలువ వారెత్తుకొని సువార్తను ప్రకటించుకుంటూ ఇదే సిలువ మార్గంలో రేపొద్దున వాళ్ళు వస్తారు. సో ఆయన తండ్రితో చెప్పిన మాట, నేనెవ్వరినీ పోగొట్టలేదు, నేనెవ్వరినీ నాశనంలోకి తీసుకెళ్ళలేదు, నేనే భయంకరమైన శిక్షలోకి, నాశనంలోకి నడుచుకుని వెళ్తున్నాను. ఆ నాశనాన్ని వాళ్ళకు బదులుగా నేను అనుభవించడానికి నేను ముందుకెళ్తున్నాను. వారిని మాత్రం నేనేం చేశాను? వారిని పోనిమ్ము, వాళ్ళని వెననివ్వండి, వాళ్ళని భద్రపరిచాను. ఎంత భద్రపరిచినా ఒకడున్నాడు, వాడు మాత్రం నాశనం అయిపోతున్నాడు. ఎందుకంటే వాడు నాశనపుత్రుడు. కానీ మిగిలిన వారెవ్వరూ కూడా నాశనం అవ్వలేదు. వారికి బదులుగా నేనే సిలువను ఎక్కుతున్నాను అని తండ్రితో ఆయన చెప్పిన మాట ఇక్కడ నెరవేరింది అని యోహాను మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, కెటాస్ట్రఫీ వర్సెస్ లీడర్షిప్. గందరగోళంలో నాయకత్వం. లీడర్షిప్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ కెటాస్ట్రఫీ ఈజ్ ద వే ఆఫ్ ద క్రాస్. గందరగోళంలో నాయకత్వాన్ని వహించేటువంటి గుణం, గందరగోళంలో ఇతరులకు సువార్త తెలియచేసేటువంటి గుణం, గందరగోళంలో కూడా సత్యంలోకి నడిపించేటువంటి గుణము, ఇతరులను నిందించేటువంటి గుణం కాదు. గందరగోళం వచ్చినప్పుడు ఇతరులను నిందించడం కాదు, గందరగోళం వచ్చినప్పుడు నాయకుడిగా ఉండి ముందుకెళ్తా ఉన్నాడు, ఇతరులను నడిపించేవాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. దిస్ ఈస్ ద వే ఆఫ్ ద క్రాస్. హఠాత్తుగా ఒక గందరగోళ పరిస్థితిని నిన్ను ఆవరించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏం చేయడానికి సిద్ధపడుతున్నావు? కనీసం ఆర్ యు రెడీ టు వాక్ త్రూ దిస్ వే? ఈ మార్గం గుండా వెళ్ళడానికి నువ్వు కనీసం సిద్ధపడుతున్నావా? ఆశ ఉందా? కనీసం ప్రభువుని అడుగుతావా ఈరోజన్నా? కనీసం ప్రభా, నీ మీదకు 600 మంది దూకుతా ఉన్నప్పుడు నువ్వు నాయకత్వాన్ని వహించి వీరిని వెళ్ళనిమ్ము, వీరి పని తర్వాత ఈ పని నాది. ప్రార్థన చేయలేదు, సహవాసం ఇవ్వలేదు, ఆదరణ ఇవ్వలేదు, నిద్రపోయారు,
వీరి పని వేరే ఉంది. వీరు నశించిపోవడానికి వీల్లేదు. గందరగోళంలో ఇతరుల గురించి, ఇతరులు నా వల్ల పడిపోకూడదు, ఇతరులు నా వల్ల నాశనం అయిపోకూడదని ఆలోచించేటువంటి గుణము మనం చూపించగలుగుతున్నామా? లేకపోతే కనీసం మనం ఏంటంటే ఇతరులను నిందించకుండా మనం ముందుకెళ్ళగలుగుతాం. దిస్ ఈస్ ద వే ఆఫ్ ద క్రాస్. సిలువ మార్గం ఇలా ఉంటుంది కదా. నాయకత్వాన్ని వహించి ధైర్యంగా నిలబడకపోగా ఏం చేయడానికి ప్రయత్నం చేస్తామనంటే ఇతరులను కూడా మనతో పాటు కృంగదీయడానికి, కూల్చివేయడానికి ప్రయత్నాలు పెడితే అది సిలువ మార్గం అవుతుందా? అవదు. కాబట్టి ప్రభు చూపించినటువంటి మాదిరి, అఫ్కోర్స్ ప్రభు మొయ్యబోయేటువంటి సిలువ వేరు. ఆ సిలువని మనం ఎవరం మొయ్యలేం, ఆ నాయకత్వాన్ని మనం ఎవరం చూపించలేం. మనం నేర్చుకోగలిగినంత వరకు మనం నేర్చుకోవాలి కదా. ఆయన మనకు మాదిరి చూపించినంతవరకు మనం మాదిరి చూపించాం. వే ఆఫ్ ద క్రాస్. ముందు మళ్ళా చెప్తున్నా, ఆయన చేసినట్లుగా యాజ్ ఇట్ ఈస్గా ఎవరం చేయలేం, ఎందుకంటే ఆ సిలువే వేరు. కానీ మార్గాన్ని అయితే మాత్రం మనం నేర్చుకోవాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. అందుకనే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. ఆ మార్గములో ఆయన కలిగి ఉన్న యాటిట్యూడ్ని మనం గమనించి మనం నేర్చుకోదగినటువంటి పాఠాలు ఇవి. ఇదే సిలువ మార్గం కదా.